హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రపంచంలో ఉగ్రవాదం అనేది మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదంగా డివిజన్ కావడం వల్ల మాత్రమే ప్రస్తుతం మనం 2025 అంటే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతున్న దశలో ఉన్నాం. ఇలాంటి దశలో కూడా మన దేశాన్ని ఉగ్రవాదం అనేది ఇంతగా పీడిస్తోంది అండ్ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఇది ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఏకతాటిపై రాకుండా మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని డివిజన్ చేసుకుని ఒకే అంటే తమ మోటివ్కి అడ్డు రాని ఉగ్రవాదాన్ని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేయడం అండ్ కొన్ని ఉగ్రవాద సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మాత్రమే ప్రస్తుతం ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఇంతటి ప్రభావితం చూపించే దశలో ఉంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదంతా ఎందుకు అంటే రీసెంట్గా అమెరికా సిరియాలో ఏకంగా 70 చోట్ల వైమానిక దాడులకు పాల్పడింది. అందులో ఏకంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అనేక క్యాంపులు ధ్వంసమయ్యాయి. ఇదంతా ఎందుకు జరిగిందంటే రీసెంట్గా అమెరికా బలగాలు 2 ఆర్మీ పర్సనల్స్ను సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇందుకు ప్రతీకారంగానే అమెరికా ఇంత పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. అయితే ఒకవైపు అమెరికా ఈ స్థావరాలపై ఇన్ని దాడులకు పాల్పడినా కూడా ఎవరు ఏమీ అనడం లేదు. అదే మన ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలను సరిగ్గా ఇదే విధంగానే నేలమట్టం చేసింది. అమెరికా ఆర్మీ బలగాలు 2 మాత్రమే చంపిన సమయంలో ఇంత పెద్ద ఎత్తున దాడులకు పాల్పడితే మన ఇండియాకు సంబంధించి పహల్గాం ఉగ్రవాద దాడిలో పెద్ద ఎత్తున భారతీయులను మతం అడిగి మరీ చంపేశారు. సో ఇంత కిరాతక ఉగ్రవాద దాడికి సంబంధించి మనం ఇంకా ఎంత పెద్ద దాడి చేయాలి అనే విషయాన్ని అమెరికా అస్సలు పట్టించుకోలేదు. ఈ విధంగా అమెరికా ఒకవైపు తాను చేసే మంచి దాడి లేదంటే భారత్ ప్రతి దాడికి దిగితే అది చెడు అనే విషయాల్లో అమెరికా డివిజన్లో ఉంది. సో మన దేశంలో ఈ ఉగ్రవాదంపై ఒకవైపు మంచి ఉగ్రవాదం అండ్ చెడు ఉగ్రవాదం అనే డివిజన్ ఎందుకు వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి మన ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఈ విధంగా డివిజన్ కావడానికి ప్రధాన కారణం అమెరికా అనే చెప్పుకోవచ్చు. అమెరికా, యూరప్ దేశాలు ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో ఉగ్రవాదం మొత్తాన్ని ఎవడైతే తుపాకీ పట్టాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని లేదంటే ప్రపంచాన్ని సవాల్ చేస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగానే గుర్తించాలి. వాళ్ళందరిపై ప్రపంచ దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా యాక్షన్ తీసుకున్నప్పుడే ఆ సంస్థలు మొత్తం కనిపించకుండా నామరూపాలు లేకుండా పోతాయి. కానీ అమెరికా మాత్రం ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఎందుకంటే సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఇప్పుడు అమెరికాకు ఎదురు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఐసిస్ ఉగ్రవాదులు ఏకంగా అమెరికా బలగాలను సిరియాలో ఎక్కడైతే మోహరించారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సిరియాకు అధ్యక్షుడిగా ఉన్న అబూ మహమ్మద్ అల్ జులానీ కూడా ఒకప్పుడు కరుడుగట్టిన ఉగ్రవాది. ఇప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రపంచాన్ని సవాలు విసురుతోంది. ఒకప్పుడు ఈ జులానీ అనే వ్యక్తిని అమెరికానే అంతర్జాతీయ ఉగ్రవాదిగా సైతం ప్రకటించింది. అలాంటి జులానీని ఇప్పుడు సిరియా అధ్యక్షుడు కాగానే వెంటనే అమెరికాలో వైట్ హౌస్లో విందు భోజనం ఇచ్చి మరీ ఆయన్ను సత్కరించారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక ఉగ్రవాదిని ఎప్పుడైనా కూడా ఆయన ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఉగ్రవాదిగా మాత్రమే గుర్తించాలి. కానీ అమెరికా ఆ పని చేయడం లేదు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న సమయంలో అతన్ని ఉగ్రవాదిగా గుర్తించి ఆ తర్వాత తనకు అనుకూలంగా మారిన సమయంలో అతను ఏదో మంచివాడు, ఏదో గొప్పవాడు అనే విధంగా అమెరికా ప్రపంచానికి పోర్ట్రేట్ చేస్తూ ఉంది. దీనివల్లనే ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ప్రస్తుతం ఈ జులానీ కూడా ఉగ్రవాది అయినా కూడా ఆయన ప్రస్తుతం సిరియాకు అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన సపోర్ట్ చేసే పనికి అమెరికా పూనుకుంది. నిజానికి సిరియాలో ఈ 70 చోట్ల ఏదైతే వైమానిక దాడులు చేశారో ఈ వైమానిక దాడులను జులానీ సైతం యాక్సెప్ట్ చేసేస్తాడు. నిజానికి జులానీకి ఈ విషయంలో ఒక అనుకూలత ఏముందంటే ఐసిస్ ఉగ్రవాదానికి జులానీకి సంబంధించిన హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే ఉగ్రవాద సంస్థ రెండూ కూడా బద్ధ శత్రువులు కాబట్టి తమ శత్రువులను అమెరికా చంపేస్తుంది కాబట్టి
ఇటు జులానీకి కూడా అది మేలు చేకూర్చే అంశం కాబట్టే ప్రస్తుతం ఆయన దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అమెరికా చేసిన ఈ దాడుల వల్ల సిరియాలో స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది, మా దేశంలో ఉగ్రవాదం అనేది అంతమవుతుంది, తద్వారా మేము చాలా స్వేచ్ఛగా పాలన జరుపుకోగలం అని ఒక ఉగ్రవాది, ఏదైతే అమెరికా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది ఇప్పుడు ఉగ్రవాదంపై లెక్చర్లు ఇస్తూ ఉండడం చూస్తూ ఉంటే ప్రపంచమే ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు అమెరికా ఈ విధంగా సిరియాలో తన ఆర్మీ దళాలను చంపింది అనే కారణంతో ఇంత పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతూ ఉంటే, మరోవైపు మన ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ జరిపిందో దానిపై అమెరికానే వ్యతిరేకించింది. నిజానికి అమెరికా ఇప్పుడు సిరియాలో ఏ విధంగా అయితే చేసిందో అదే విధంగానే మన ఇండియా కూడా పాకిస్తాన్పై సరిగ్గా అదే చేసింది. మన ఇండియాపై పాకిస్తాన్ పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడింది. ఈ ఉగ్రవాద దాడిలో ఏకంగా 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. అది కూడా జస్ట్ ఏదో బాంబు పేల్చడం ఇది కూడా కాదు, జస్ట్ ఏవైతే కశ్మీర్లో పహల్గాం అనే ప్రాంతంలో టూరిస్టులు ఉంటారో వాళ్ళను మతం అడిగి మరీ చంపారు. ఒక్కొక్కరిని తమ భార్యలు వద్దని వేడుకున్నా కూడా పురుషులనే టార్గెట్ చేసుకుని మరి వాళ్ళను చంపేశారంటే ఇది ఎంత కర్కశంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ప్రతీకారంగానే మనం పాకిస్తాన్లోని జస్ట్ ఉగ్రవాద సంస్థలపై మాత్రమే మనం దాడులు చేసాం. ఆ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రమే మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసి దాదాపు 100లాది మంది ఉగ్రవాదులను అక్కడికక్కడే మట్టు పెట్టేశాం. అయితే మనం ఎప్పుడైతే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టామో అప్పుడే దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ముందుకు వచ్చింది. మీరు అసలు ఈ విధంగా చేయకూడదు, పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదు, అదొక అణ్వాయుధ దేశం, ఆ దేశంతో మీరు యుద్ధం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు గ్లోబల్ సౌత్లో డీస్టెబిలైజేషన్ అనేది ఏర్పడుతుంది, మొత్తం అన్ని దేశాల్లో ఒక అస్థిర వాతావరణం నెలకొంటుంది, భారత్ చాలా పెద్ద తప్పే చేస్తుంది, మీరు ఉగ్రవాదులపై ఎందుకు దాడులు చేశారు అనే విధంగా అమెరికా గతంలో మాట్లాడింది. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా ఉగ్రవాదులపై దాడులు చేసిన సమయంలో ఒక విధంగా, మన ఇండియా ఉగ్రవాదంపై దాడులు చేసిన సమయంలో మరో విధంగా మాట్లాడుతుంది. సో ఈ ద్వంద్వ వైఖరి వల్లనే ప్రపంచంపై ఇప్పటికీ కూడా ఉగ్రవాదులు సవాల్ విసిరే స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినా కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రాకముందు ఆ దేశంలో హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గాను ఎన్నికల ప్రచారంలో నేను బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుతాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాను, వాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తాను అనే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందులో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆ దేశంలో అరాచక పాలన జరుగుతూ ఉన్న ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్, ఆయన జస్ట్ తాత్కాలిక అధినేత అండ్ ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తూ హిందువులకు కనీసం రక్షణ కల్పించకపోయినా, ఏకంగా ఆ దేశంలో పత్రికా సంస్థలపైనే దాడులు జరుగుతూ ఉన్నా కూడా అమెరికా కనీసం మాత్రం స్పందించను కూడా లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలతోనే అమెరికాకు అవసరం కాబట్టి వీళ్ళన్నిటినీ కాపాడుకోవడానికి అమెరికా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా ప్రజాస్వామ్య దేశమైన మన ఇండియాను కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ మన ఇండియా అమెరికా కాదు కదా, చైనా, రష్యా ఇలాంటి ఏ దేశాలు మనకు అడ్డుపడినా కూడా మన విదేశాంగ విధానంలో ఒక స్పష్టమైన విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారమే మన దేశం ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్పై ఉగ్రవాద దాడులు కాదు కదా, ఒకవేళ యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ఇప్పుడు ప్రపంచానికి చాటి చెప్పే స్థాయిలో ఉన్నాం. కాబట్టి అమెరికా కాదు కదా, చైనా ఏ దేశం అడ్డు వచ్చినా కూడా మనం ఉగ్రవాదంపై దాడులు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా రాత్రికి రాత్రి దాడులు చేసి తిరిగి వచ్చే పొజిషన్లోనే ఉన్నామే తప్ప ఏ దేశానికో భయపడో లేదంటే ఆయా దేశాల ద్వంద్వ వైఖరికి మనం వెనక్కి తగ్గడము అనే ప్రసక్తి ఇప్పుడు అస్సలు లేదని చెప్పవచ్చు. సో అమెరికా, చైనా ఇలాంటి దేశాలు ఎప్పుడూ కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూనే ఉంటాయి. కానీ మన దేశం మాత్రమే పర్ఫెక్ట్ విధానాలతో ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటూ ఉండటం వల్ల మాత్రమే ప్రపంచంలో ఇప్పటికైనా ఉగ్రవాదం కాస్తో కూస్తో కంట్రోల్లో ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.